విదేశమైన స్వదేశమైన టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే ప్రత్యర్థి 20 వికెట్లు తీయాలి భయ్యా. ఇది అందరు కెప్టెన్లు చెప్పే మాటే. తాము 20 వికెట్లు తీస్తామని తాజాగా టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా అన్నాడు. కానీ ఆ స్థాయి ప్రస్తుత టీమిండియా బౌలర్లో ఉందా? ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలింగ్ దాన్ని చూస్తే 20 వికెట్లు తీసే సత్తా ఈ బౌలింగ్ దళంలో లేదు అనే మాట వస్తుంది. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే బౌలర్ అన్నట్లుగా కనిపిస్తుంది. ఇక విదేశాల్లో టెస్ట్ మ్యాచ్ నెగ్గడం అంటే మామూలు మాట కాదు భయ్యా. అది కూడా రోహిత్ కోహ్లీ, అశ్విన్ వంటి దిగ్గజాలు రిటైర్ అయిన ప్రస్తుత పరిస్థితుల్లో. అందుకే శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లాండ్లో ఎలా ఆడుతుందనే అనుమానాలు వచ్చాయి. అయితే బ్యాటింగ్లో ఓపెనర్ జైస్వాల్, కెప్టెన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సెంచరీలతో 471 పరుగులు మెరుగైన స్కోర్ చేసింది భారత్. కానీ బౌలింగ్లో మాత్రం తేలిపోయిందనే చెప్పాలి. ఒకవేళ బుమ్రా లేకుంటే ఈ సిరీస్లో భారత్ పరిస్థితి ఏమిటి? ఇంగ్లాండ్ బ్యాటింగ్ను అతడు ఓ ఎండ్ నుంచి పడగొడుతున్నా మరో ఎండ్లో మద్దతు లేదు. తెలుగు కుర్రోడు నితీష్ రెడ్డి స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పి శార్దుల్ ఠాగూర్ను తీసుకున్నా అతను మరీ దండగా అనిపించాడు. 40వ ఓవర్లో ఠాగూర్కు బంతినివ్వటం ఏమిటో కెప్టెన్ గిల్ సమాధానం చెప్పాలి. ఇక స్పిన్నర్ రవీంద్ర జడేజా తన వంతు ప్రయత్నం చేసినా పిచ్ అనుకూలం కాదు కాబట్టి అతని నుంచి అంతకు మించి ఆశించలేం. ఇక పేస్ బౌలింగ్ లో ఇదే పరిస్థితి ముందు ముందు కూడా కొనసాగితే సిరీస్ నెగ్గడం కష్టమే అని గిల్ గుర్తించాలి. ఇక శనివారం, ఆదివారం ఇంగ్లాండ్ బ్యాటింగ్ ను భారత బౌలర్లు ఒక్క బుమ్రా తప్ప ఎవరు ఇబ్బంది పెట్టలేకపోయారు. బుమ్రా బంతులు ఇంగ్లాండ్ బ్యాటర్లకు బుల్లెట్లలాగా కనిపిస్తే మిగతా వారి బంతులు బఠానీల తరహాలో కనిపించాయి. ఇంగ్లాండ్ కోల్పోయిన 10 వికెట్లలో బుమ్రా 5 వికెట్లు తీయడం గమనార్హం. ఇందులో ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ బ్రూక్ ను కూడా అవుట్ చేసినా అది నో బాల్ కావడంతో బ్రూక్ బతికిపోయాడు. ఆ అడ్వాంటేజ్ తో 99 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను కొంతవరకు మెరుగుపరిచాడనే చెప్పాలి. ఇక హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా సాధారణ బౌలర్ గా మారిపోయాడు. కొత్త కుర్రాడు ప్రసిద్ధ్ కృష్ణ బౌన్స్ తప్ప స్వింగ్ లేకపోవడంతో బ్యాట్స్మెన్ ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాడని చెప్పాలి. సో బుమ్రా ఇప్పటికే గాయాలతో 2-3 సార్లు టీం ఇండియాకు దూరమయ్యాడు. ఈ సిరీస్ లోనూ అన్ని మ్యాచ్లు ఆడబోడని చెప్పారు. మరి అలాగైతే ఎలా? అతడిపై పనిభారం పెరిగిన ఇబ్బందే కదా. ఇదే విషయమైన మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. బుమ్రాకు తోడుగా మిగతా బౌలర్లు కూడా రాణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. శనివారం బుమ్రా 48 పరుగులకు 3 వికెట్లు తీగా మిగతా బౌలర్లు 140 పైగా పరుగులు ఇచ్చారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు బుమ్రాకు మిగతా వారికి తేడా ఏమిటో చెప్పేందుకు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.